హాయ్ అండి. నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. 3 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. వేగాయి కదా, ఇంకా 2 నిమిషాలు. వేగినాయి కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ. అది వేగిన తర్వాత 2 టమాటాలని పేస్ట్ చేసి వేసుకోవాలి. టమాటోలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, వాటర్ పోయి గ్రేవీ లాగా వచ్చింది. ఇప్పుడు ముందుగానే మనం ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి. ఈ గ్రేవీ కర్రీ పూరీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కారం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి అండి. మీరు గ్రేవీగా కావాలంటే 1 గ్లాస్ సరిపోతుంది. లేదు పల్చటి గ్రేవీ కావాలి అంటే ఇంకొక ½ గ్లాస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఉడకబెట్టుకోవాలి. ఇంకొక 5 మినిట్స్. చూడండి, ఇప్పుడు దీంట్లో జీరా పౌడర్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. అంతేనండి. దీంట్లో నేను ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయను. ఇలా అయితేనే బాగుంటుంది పూరీలోకి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి అంతా కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి. చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో, మంచి కలర్ వచ్చింది. మీకు ఎలా కనిపిస్తుందో కానీ చాలా బాగుంటుంది. ఇలా అయితే పూరీలోకి ఇంకా బాగుంటుంది. దోశ చపాతీ దేనికైనా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఒకసారి మీరు కూడా